హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో దేనికి చేస్తున్నామంటే మన దగ్గర ఎద్దులు ఉంటే ఎవరికి అమ్మాలి, మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎవరికి అమ్మాలి, దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఇద్దరు ముగ్గురు ఉంటారు. మన మార్కెట్కి వెళ్ళాక ఒకరి నుంచి మన దగ్గర కొనేవాడు, కొని పోషించేవాడు. రెండో వాడు నుంచి మన దగ్గర తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మేవాడు. మూడో వాడు మన దగ్గర కొని కటింగ్కి ఇచ్చేవాడు. అర్థమైందా? ఇందులో 1, 2 చాలా మంచిది. మూడో విషయం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన హిందూ మతానికి ఆవుల్ని ఎంతో ఇంపార్టెంట్, వ్యవసాయానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎద్దులు వ్యవసాయంతో చేస్తేనే, ఎద్దులే చేయించాలి వ్యవసాయం, దున్నితేనే ఆ పంటకి. మనం పూర్వం అలా ఉండేది, కానీ ఇప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేయడం మానేశారు. కారణం ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, పోషించుకోవాలి, చేసుకోవాలి, యాతన అనేసి. యాతన అనుకుంటే మనం జీవితంలో ఏది ముందుకెళ్ళాం. అర్థమైందా? ఆవుల్ని కటింగ్కి ఇవ్వడం చాలా పద్ధతి కాదు. ప్రతి మార్కెట్లోని కటింగ్ ఇచ్చేస్తున్నారు. ఎస్పెషల్గా గవర్నమెంట్ని కూడా ఒకటి క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను. నెమల్లో చంపితే జైలు శిక్ష అన్నారు. ఎందుకంటే అది మన నెమలి అనేది జాతీయ పక్షి కాబట్టి. పులిని చంపితే అది కూడా జాతీయ ఇది కాబట్టి. ఆవులు కూడా మన జాతీయ హిందూ మతానికి కావాల్సిందే కదా, ఎందుకు దానికి పెట్టలేకపోతున్నారు? దాన్ని చంపితే జైలు శిక్ష ఉంటుందని ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు? రీసెంట్గా ఫారెన్ కూడా అమ్ముతున్నారు ఎద్దుల్ని. అక్కడ కటింగ్ మీట్ కోసం అమ్ముతున్నారు. కటింగ్ మీట్ కోసం అమ్మడం ఏంటంటే ఆవుల్ని? బుర్రా బుద్ధి ఉందా వాళ్ళకి అసలు? గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆవుల్ని చంపితే మీకు జైలు శిక్ష ఉంటుంది, 10 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది అని అంటే ఎప్పుడూ ఆవుల్ని చంపడు. పెంచేవాడికి ఇస్తాడు. గోశాలకి ఉన్నాయి, చాలా ఉన్నాయి, పెంచుకునే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, పెంచుకుంటారు. లేకపోతే అడవిలో వదిలేయండి, అలా తింటే రామకృష్ణ అని. అంతే తప్పితే కానీ ఆవుల్ని చంపడం ఏంటండి? కటింగ్కి ఇవ్వడం ఏంటండి? పాలు ఇవ్వకపోతే కటింగ్ ఇచ్చేలా? ఎద్దులే అంత వ్యవసాయానికి ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు. దాని యూరిన్, దాని వేసే పేడ, ఎద్దులే చాలా ఇంపార్టెంట్ దున్నడానికి. మనకి చదువుకున్నాం కానీ సంస్కారం నేర్చుకోవట్లేదు మనం. ఒకరు పిల్లలు చదువుకొని ఏం చేస్తున్నారు, ఏమంటున్నారంటే మేము చదువుకొని ఉద్యోగాలు చేస్తాం కానీ ఎద్దులతో వ్యవసాయం చేయమంటున్నారు. అసలు ఏంటండి వాళ్ళకి నేర్పేది ఏంటంటే? తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారండి? వ్యవసాయ చేసుకున్న అతను కొడుక్కి ఏం నేర్పుతున్నాడండి? అలా తయారైంది. దీన్ని గవర్నమెంట్ కూడా కరెక్ట్గా తీసుకురావాలి. అంటే రైతులందరూ స్ట్రైక్ చేయాలి. ఆవుల కోసం చంపితే ఊరుకోము, జైలు శిక్ష ఉంటుంది. దయచేసి ఈ వీడియో చేసిన దానికి కారణం ఏంటంటే, మీరు ఆ ఎద్దులు ఉన్నాయో అమ్ముకోండి, ఓన్లీ పెంచే వాళ్ళకి ఇవ్వండి, అమ్మండి. రెండోది ఏంటంటే వ్యాపారం చేసుకున్నట్టుకి ఇవ్వండి. కటింగ్కి ఇస్తే మట్టు చాలా జైలు శిక్ష ఉంటుందని గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకురండి. దయచేసి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ వీడియో చాలామంది పాస్ చేయండి.